దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రభువు ఈ ఉదయకాల వేళలో ఓ చక్కటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుడట మనకు మన కుటుంబాలకు విశ్రాంతి కలుగజేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. విశ్రాంతి అనగా నెమ్మది, విశ్రాంతి అనగా క్షేమం, విశ్రాంతి అనగా రక్షణ. ఎక్కడ దొరుకుతుంది ఈ విశ్రాంతి అంటే, యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గరికి దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తాడు. అంటే నెమ్మదిగా నీ జీవితకాలం గడపవలసినటువంటి సంగతి ఎంతైనా ఉంది. విశ్రాంతి దొరకని వాళ్ళు చాలామంది నెమ్మది లేక కన్నీళ్ళ మధ్యలో రాత్రులు అరుడు చేస్తూ నా జీవితం ఎందుకు ఇలాగ బాధపడుతూ ఉంటే కనుక, ఈ సువార్త వింటున్న నీవు యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. ఆయన ఇచ్చే విశ్రాంతి ఏ మనుషుడు తీవేరడు. ఆ విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలో క్షేమము, నెమ్మది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి దీవెనకు వారసులుగా మార్చునుగాక. ఆమేన్.